రాజమండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించిన మెడికో ప్రియాంక మృతదేహం ఐజ పట్టణం చేరుకుంది. ఐజలో అంతిమయాత్ర నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు కూడా ఇందులో పాల్గొన్నాయి. స్వగ్రామం ఏకాస్పూర్కు తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మెడికో ప్రియాంక అంత్యక్రియలకు ఆమె స్వగ్రామంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిట్ అండ్ రన్ లో బ్రెయిన్ డెడ్ అయిన ప్రియాంక అంత్యక్రియలు గద్వాల జిల్లా ఏక్లాస్పూర్లో నిర్వహించనున్నారు. ఐజ నుంచి స్వగ్రామం వరకు ప్రియాంక అంతిమయాత్ర నిర్వహించనున్నారు గ్రామస్తులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అహ్మద్ పాషా అందిస్తారు. డాక్టర్ ప్రియాంక మృతితో ఐజా మండలం ఎక్లాస్పూర్ స్వగ్రామం అయినటువంటి ఎక్లాస్పూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి కాసేపట్లో ప్రియాంక భౌతికాయాన్ని గ్రామానికి తీసుకొచ్చి ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మనం ఉన్నటువంటి ఈ ప్రదేశము ప్రియాంక వాళ్ళ సొంత ఇల్లు అది. అయితే వీళ్ళు దాదాపు చదువుల కోసం, ఉన్నత చదువుల కోసము వారి కుటుంబము ఇక్కడి నుంచి కర్నూలు నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిందని చెప్పేసి వారి బంధువులు చెప్తున్నారు. ఈ గ్రామస్తులు వారి బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి డాక్టర్ ప్రియాంక ఏమైతుంది, ఎట్లా జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది? నాకు మంగళవారం రోజు తెలిసింది సార్. ఇది సోమవారం నైట్ జరిగింది. మాల్లో సినిమాకి వెళ్ళింటే అదే ఒక్కసారి సడన్ గా వినేతరకే చాలా మనిషికి ఇది అనిపించింది. అమ్మాయికి యాక్సిడెంట్ చేసిన అతనికి ఇద్దరికి వ్యక్తులకి కఠినంగా శిక్షించాలి. ఇద్దరిని చంపేయాలి సార్. వాళ్ళకి చంపేయడానికి చేత కాకపోతే మా ఊరికి పిలుచుకురండి, మేము చూసుకుంటాం సార్. ఇద్దరిని చంపేస్తాం మేము. పెద్దమ్మ మీకేమైతుంది? మేము పెద్దమ్మ. వాడు చూసి అసలు తెలిసి 3 సార్లు గుద్దడం ఏంది అది. ఈ గవర్నమెంట్ గానీ టీవీలో ఫోన్లో వీడియోలో చూసినాం సార్. అక్కడికి మా అబ్బాయిలు వెళ్ళిండ్రు, మా పెద్ద అబ్బాయి వెళ్ళిండు, వాళ్ళ బాబాయ్ సరిగా. నేను ఇక్కడే ఉన్నాను. ప్రియాంక హాస్టల్ చదవడానికి వెళ్ళిన కాంచి ఎక్కువ కలిసడం లేదు సార్. మేము అంతకుముందే చిన్నప్పుడు ఇక్కడ ఐజాలో ఉన్నప్పుడు అయితే కలిసేటోళ్ళము. ఇంకా తర్వాత ఏమో అంత కలవలేదు. మీరు చెప్పండి, ఈ కుటుంబం తోటి మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది, ఏం జరిగిందని ఎప్పుడు తెలిసింది మీకు? మాకి మొన్న తెలిసింది సార్. చాలా మంచి కుటుంబం, పెద్ద కుటుంబం. మా ఎక్లాస్పురంలో అంటే కన్నికొల్లు వాళ్ళ చేనేత, వాళ్ళ పెద్ద కుటుంబం, వాళ్ళ వ్యవసాయ కుటుంబము, ఇంకోటి బిజినెస్ కుటుంబం. అన్ని రకాల వాళ్ళు వాళ్ళ కష్ట జీవితానంలో వాళ్ళు బతికి మంచిగా పేరు సంపాదించుకున్నారు. ఈ దుర్మార్గులు ఏమో డ్రగ్స్ తీసుకొని మా గ్రామం సంబంధించిన అమ్మాయిని కంట్లకు నీళ్ళు వస్తున్నాయి. ఇట్లా దొరకదు అటువంటి పాప. అంత కష్టపడి ఆయన ఎంత చదివి ఎంత డబ్బులు ఖర్చు పెట్టిటాడో, ఎంత వాళ్ళు ఇబ్బందులు పడి పై తీసుకొచ్చేటారో. ఎంబీబీఎస్ నుంచి ఎంబీడీ నుంచి మా ఊరికి ఇట్లా డాక్టర్ అయిందంటే మేము కూడా చాలా సంతోషించినాం. ఇలా జరిగిందంటే మేము కూడా చాలా బాధాకర విషయమే. మా పిల్లలు మేము చాలా ఇబ్బందులు ఉన్న కుటుంబం, మాది బీద కుటుంబాలు. మేము ఇలాంటి కుటుంబాలు కూడా ఏదో మా ఆర్థిక ఇబ్బందుల నుంచి పైకి వెళ్ళి మేము ఎట్లా వాళ్ళకి చదివించి బయట ప్రపంచంలోకి తిరుగుతుంటాం. కాబట్టి ఇట్లా చేయడం చాలా దారుణము. సో మొత్తం మీద గ్రామంలో ఉన్నటువంటి వారి పాలోళ్ళు అంటే వారి వంశానికి సంబంధించినటువంటి వారంతా కూడా ప్రియాంక ఇంటి వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లో ప్రియాంక మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి వారి పొలాలు ఉన్నటువంటి ఇదే ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏదేమైనా కూడా నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నటువంటి